ఛీ! నాకే పుట్టినవరా నువ్వు? 200 ఎకరాలు, 2000 కోట్ల ఫ్యాక్టరీ లడ్డూలాగా బాబు గారిని చేతిలో పెడితే 2 నిమిషాల కోసం ఒక అమ్మాయిని తీసుకురాలేకపోయినావు. బాబో, దాన్ని తీసుకొచ్చి మీ ఢిల్లీ గెస్ట్ హౌస్ లో పడేస్తా. ఒక్క రాత్రి కాదు, మీ మోజు తీరేదాకా అనుభవించండి. ఇంత జరిగాక ఇప్పుడు నాకు కావాల్సింది దాని మానం కాదు, ప్రాణం. అది పౌరుషం అంటే. ఎవడ్రా వాడు? రాజా రామచంద్ర నాయుడు గారు మనోడు. మన ఫ్యాక్టరీ పెట్టే ల్యాండ్స్ వాడగా. బాబు, మీరు ఎక్కడుంటే మంచిది కాదు, ఢిల్లీ బయలుదేరండి. ఇప్పటికే నాన్నగారు 10 సార్లు ఫోన్ చేశారు. నన్ను చీ కొట్టిన ఆడది, ఢీ కొట్టిన మగాడు బతికుండడానికి వీల్లేదు. వీల్లేదంతే. వీడు ఒక్క అబద్ధం వల్ల 25 ఏళ్లుగా దూరమైన ఈ ఆదిత్యపురానికి మళ్ళీ దగ్గరయ్యామమ్మా. వీడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ ఊరిని, ఈ జనాన్ని కూడా అంతే ప్రేమిస్తున్నాడు. అందుకే రైతుల కష్టాన్ని తన కష్టంలా తీసుకొని మా దగ్గరికి వచ్చాడు. మేము వైదేహి స్టీల్స్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుని వస్తున్నాం అమ్మా. అబద్ధవాడి నీకు దగ్గర అవ్వాలనుకున్నానే తప్ప మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకోలేదు. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా భూములు రైతుల పేరున రాయడానికి మేము నిర్ణయించుకున్నాం. ఈ మాట నేను ఆదిత్యపురం జమీందారుగా కాదు, అన్నపూర్ణమ్మ గారి కొడుకుగా చెప్తున్నాను. అమ్ముల తల్లి సాక్షాత్తు అన్నపూర్ణమ్మ గారు అబ్బాయి అని అడుగుతానంటే ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? కానీ నువ్వెప్పుడు నాకు పరిచయమైన రాములాగే ఉండాలి. ఇంగ్లీష్లో అస్సలు మాట్లాడొద్దు. అలాగే అయితే ఇక నుంచి అమ్ములకి ఆదిత్యపురానికి మీకు నచ్చిన రామయ్యగానే ఉంటాను. అయితే ఇంకే, రేపు నవమి రాముల వారి కళ్యాణం, ఎల్లుండి దశమి, మన రామయ్య నిశ్చితార్థం. ఎరా అంతే. ఆడింకా క్యారెక్టర్ నుంచి బయటకు రావట్లేదు మామ. ఆడి పొంద, ఆడి క్యారెక్టర్ ఇట్లేదు, నీ ఆస్తితో బిడ్డకి ఇచ్చేస్తున్నాడు. హలో హలో, మొసళ్లపాడు నాగభూషణం. నమస్తే. కోపంలో తీసుకున్న నిర్ణయానికి కోట్లల్లో నాకు నష్టం వస్తుండాలి. మీరొక్కసారి ఆలోచించండి. నా కొడుకు, మీ మనవళ్ళు ఏదో తొందరపడలేదు. అయినా ఇంత జరిగాక ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మా తాతయ్య గారి దగ్గరకు వచ్చారు మీరు? తాతయ్య చాలా దారుణంగా చంపేశారు. ఆడోళ్ళని కూడా చూడలేదు. రామచంద్ర నాయుడు గారు మనవడుగా నువ్వు నాకు ఇచ్చిన క్యారెక్టర్లో జీవించలేకపోయాను రామా. నన్ను క్షమించరా. ఇంతటితో నా పాత్ర. ఇక్కడ తాత మనవడు అందరూ అయిపోయి ఉండాలి. అక్కడ మీరు మొదలు పెట్టండి.
నీకే కాదు అమలు నేను వచ్చాను. నీకే కాదు చంపేస్తాను. నీకే కాదు అమలు, వద్దు నా మాట. కళ్యాణం మా అమ్మ కాదు అమలు, నేను చూడు కళ్యాణం చంపేస్తాను. కళ్యాణం ప్లీజ్ మా అమ్మకి కళ్ళు తెరవు అమలు. వాళ్ళిద్దరూ ఏక్ దూజేకి లియే ఒక్కళ్ళని విరిచి ఒకరు ఉండలేరు. వాడిని కూడా దాని దగ్గర పంపించండి రా. జన్మనిచ్చిన అమ్మ మీద ఆన, ప్రేమించిన అమ్ముల మీద ఆన, దీనికి కారణమైన ఏ ఒక్కడు ప్రాణాలతో మిగిలినా నేను మా అమ్మకే పుట్టలేదురా. జస్ట్ 5 minutes వస్తే చాలు, మా పని అయిపోద్ది. ప్లీజ్ మీ పని అయిపోద్ది. మరి నాకు ఫంక్షన్ అయ్యాక గెస్ట్ హౌస్ లో ప్రైవేట్ పార్టీ ఉంది, ఓన్లీ ఫర్ యూ. అయితే నేను వస్తా, ఓన్లీ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, ఆయన చీఫ్ గెస్ట్ గా రావడానికి ఒప్పుకున్నా.